ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు అనగా 11/11/2025 జాతీయ విద్యా దినోత్సవం. అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. విద్య మన జీవితానికి వెలుగు, దేశ అభివృద్ధికి బాట. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా పాటిస్తారు. భారతదేశానికి తొలి విద్యామంత్రి, ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే. ఒక చదువుకున్న వ్యక్తి కుటుంబాన్ని మార్చగలడు, సమాజాన్ని, దేశాన్ని మార్చగలడు. 1992లో ఆజాద్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇతను స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చదువు జాతి నిర్మాణానికి పునాది వంటిది. కులమత భేదాలను రూపుమాపి అందరినీ సమానంగా నిలిపే శక్తి ఒక్క విద్యకే ఉంది. అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు 2 పద్యాలు. మొదటి పద్యం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడే. భావం. పురుషునికి విద్య అందము, అదే అతనిలో దాచబడిన గొప్పదనం. విద్య వలన సమస్త భోగములు, కీర్తి లభించును. విద్యయే గురువు ఇతర దేశములందు బంధువు వలె సహాయపడును. విద్య రాజపూజితము. విద్యకు మించిన ధనము ఈ లోకంలో మరొకటి లేదు. విద్య లేనివాడు పశువుతో సమానము. రెండవ పద్యం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంహితులెవ్వరు మెచ్చరెచ్చోటనం, పదునకు మంచి కూర నలపాకము చేసినైన అందు ఇంపది వెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. అసలైన చదువు అంటే ఏమిటో తెలియజేసే పద్యం భాస్కర శతకంలోనిది. వండిన అందులో ఉప్పు వేయలేకపోతే అసలు రుచిగానే ఉండదు, ఎవరు తినలేరు. కాబట్టి ఉప్పు లేని కూర ఎంత బాగా వండినా నిష్ప్రయోజనమే. అలాగే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్నెన్ని డిగ్రీలు సంపాదించినా రసజ్ఞత లేకపోతే ఆ చదువు వ్యర్థం. చదువులో గల సారాన్ని గ్రహించాలి. అప్పుడే నీ చదువును అందరూ మెచ్చుకుంటారు.